సంయుక్త సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు వితరణ. ఈరోజు 10/9/2024 నెల్లూరు జిల్లా కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు, బియ్యం ప్రతి నెల పోస్టాఫీస్ నందు నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో అతిథులుగా విశ్రాంత బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ ఖాదర్ బాషా, విశ్రాంత లెక్చరర్ బివి రత్నమ్మ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవిఎన్ ప్రసాదరావు గారు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా పేద పిల్లల్ని దత్తత తీసుకుని సంరక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు. సంయుక్త సంరక్షణలో ఉన్న పిల్లలు ఎంతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. పిల్లల్ని దత్తత తీసుకుని సహాయం అందజేస్తున్న దాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రను అభినందించారు. ఆటో నడుపుకుంటూ కొంత సమయాన్ని సేవలకు ఉపయోగించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. సురేంద్ర ప్రతిరోజు ఆటో నడపగా వచ్చే సంపాదనలో దశమ భాగాన్ని తీసిపెట్టి కొంత ఆ భగవంతుని సేవకు, కొంత పేదలకు వినియోగించడం గొప్ప విషయమని తెలిపారు. తన బాటలోనే తన కుమార్తె నడవడం, సంయుక్త నృత్య కళా నిలయం ద్వారా ఒక అమ్మాయిని దత్తత తీసుకొని సంరక్షించడం అభినందనీయమని తెలిపారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ పేద పిల్లల్ని సంరక్షిస్తున్న దాతలు డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ రాధ దంపతులకు, బెజవాడ ప్రకాష్ శకుంతలమ్మ దంపతులకు, శామ్ సదాఫ్స్ అముద సదాఫ్స్ దంపతులకు, డాక్టర్ బి సతీష్, డాక్టర్ పి ఉషారాణి దంపతులకు, డాక్టర్ కె ఆనంద్ కుమార్, డాక్టర్ టి మాధవిలత దంపతులకు, డాక్టర్ పి పద్మజ గారికి, డాక్టర్ పార్థ సారథిరాజు, డాక్టర్ ఉషారాణి దంపతులకు, డాక్టర్ జాహ్నవి గారికి, డాక్టర్ పి శ్రీధర్, డాక్టర్ కె ఝాన్సీ దంపతులకు, ఎం నితిన్ కుమార్ నిఖిల దంపతులకు, కూచిపూడి నృత్య గురువు లిఖితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎందరో అభాగ్యులు, నిరాశ్రయులు ఉండేటి ఏమి కూడు గుడ్డ కూడా నోచుకోకుండా, ఇల్లు నిల్చుకుండా అలాంటి అనాథలైన వాళ్ళను అక్కున చేర్చుకొని ప్రధానంగా ఈ రోజు ఆ బిడ్డను చేర్చుకొని దాదాపు 1, 2, 3 దాదాపు 32 మంది పిల్లలను మంచి మనసున్న దాతల సహాయ సహకారములతో ఈరోజు నిత్య జీవితావసర వస్తువులన్నీ కూడు గుడ్డ నివాసాన్ని కల్పిస్తూ, అలాగే ఏ టైంలో ఉన్నా ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా తక్షణ దానికి ఒక 1000 రూపాయలు క్యాష్ నగదు రూపంలో పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేయించి ఆ పుస్తకాలు భద్రపరిచి రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఆ రకం కేటాయించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మన పిల్లకాయ మన సరిగ్గా ఓర్పుగా ప్రేమగా సహకారంటే ఒక్కసారి చూపడుతుంటాం. మరి తన బిడ్డలను మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి అనాథాశ్రమం ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొచ్చి దిక్కు మొక్కు లేకుండా చదువుకోవడానికి చదువుల వస్తువులు లేకుండా మరి పుస్తకాలు లేకుండా బళ్ళో చేర్చకుండా అసలు అన్నమే తినడానికి నోచుకోకుండా ఉన్నటువంటి బిడ్డలను చేర్చి దాతని సహకారం దాతను బాగా ఒప్పించి మెప్పించి ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ సహాయ సహకారం ఈరోజు ఈ బిడ్డలందరినీ కూడా ఓ రకంగా చెప్పాలంటే ఒక చిన్న తరహా అనాథాశ్రమం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బిడ్డలకు నాన్నుంటే అమ్ముంటే నాడు ఇద్దరు ఒక్కొక్కసారి ఇద్దరు ఉంటారు. మరి ఇలాంటి స్థితిలో నానమ్మలు, అవ్వలు, తాతలు, ముసలి వాళ్ళ చేత పోషించబడే బిడ్డలను అలాంటి వాళ్ళు అప్పుని చేర్చుకోవడం అనేటువంటిది చాలా చాలా సంతోష విషయము. మరి నిన్నగా మనం గమనించాం. మనము మరి విజయవాడ ప్రాంతంలో నేనున్నాననేటువంటి విధానం మర్చిపోయేసేసి మరి ప్రకృతి విలయతాండవం చేసి అతలం చేయబడినటువంటి విజయవాడ పాతలు దాదాపు 40-50 సంవత్సరాల క్రితము దివిసీమల తుఫాను వచ్చించాలని ఇంకా మర్చిపోకముందే ఆ యొక్క ప్రజానీకాంతా కూడా చాలా చాలా ఇబ్బంది గురి చేసింది. ఎందరో దాదాపుగా చాలా మంది నిరాశ్రయులు కాకుండా చాలా మంది మరణించారు. తిండి బట్టి నోచుకోలేదు. మరి మన సురేంద్ర ఇక్కడి నుంచి అందరినీ అడిగి వాళ్ళ ఇంటి పనిగా ఇంట్లో కుటుంబ సభ్యులు పక్కన పెట్టేసేసి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను, మంచినీళ్ళను, పెరుగు, పసిబిడ్డలకు పాలు, పెరుగు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళడం ఒక తీసుకెళ్ళినట్టు వస్తువులను పంపిణీ చేయడం మాటలు కాదు, చేతలతో ఇతను రుజువు చేశాడు. మాకు ప్రశ్నలో చూస్తేనే భయంకరంగా ఉంది. అసలు ధన్నిపోయేటట్టు ఈరోజు కావలి సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు
గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి నెలలాగే ఈ నెల కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు, కొంతమందికి తల్లి లేక, తండ్రి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలు, వాళ్ళని దగ్గర చేర్చి దాతల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళకి చదువుతో పాటు భోజన వసతి, అంటే వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల బియ్యము, సామాన్లు ప్రతి బిడ్డ పేరు మీద పోస్ట్ ఆఫీస్లో 1000 రూపాయలు వారి పేరు మీద జమ చేయటం, ఇవన్నీ కూడా దూరదృష్టితో సురేంద్ర దాతల యొక్క సహాయ సహకారాలతో, ప్రేమాభిమానాలతో మరి ఆ పేదలు వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలి, మంచి చదువులు చెప్పించి ఆ చదువుతో పాటు వాళ్ళ జీవితాల్లో కూడా స్థిరపడేటట్టు చేయాలనేటటువంటి మంచి సంకల్పంతో మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. 32 మందికి ప్రతి నెల వారికి అన్ని వస్తువులు సమకూరుస్తూ వారికి చదువుతో పాటు మంచి నడవడికి కూడా నేర్పరచడంతో పాటు వారి బంధువర్గానికి లేదా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంయుక్త సేవా సంస్థ మరి ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపటం చాలా సంతోషకరం, చాలా సంతోషం, ఆనందదాయకం కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఎవరు కూడా పెద్ద బాధ్యతని నెత్తినేసుకొని ఆ సమస్యని తీర్చడం కోసంగా మరి కష్టపడడం, నష్టపడటం, బాధపడటం ఎవరు చేయరు. అయినా కూడా సురేంద్ర అతనికి ఓపిక ఎక్కువ కాబట్టి అందరితో సఖ్యతగా ఉంటూ దాతల యొక్క ప్రేమాభిమానాలు చొరగొంటూ అతని మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మరి ఈ కార్యక్రమం ప్రతి నెల ఈ వస్తువులు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళ పేరు మీద 1000 రూపాయలు పోస్టుల్లో ఇచ్చే కార్యక్రమం సజావుగా సాగుతుందంటే అతనిలో ఉన్నటువంటి స్వయం కృషి, దీక్ష, పట్టుదల ఇవన్నీ కూడా దీనికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు సురేంద్ర చాలా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మీకు అందరికీ తెలుసు, విజయవాడలో వరద భీమత్సం జరిగి అతలాకుతలం అయిపోయి ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, కనీసం తాగడానికి మంచి నీళ్ళు లేని కూడా పరిస్థితి దాపురించి అక్కడ చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాతల్ని ఆయన